8,46,00,000 రూపాయల సన్న రకం వడ్ల బోనస్ సొమ్ము రైతుల ఖాతాలో జమ. 48 గంటల వ్యవధిలో రైతులకు ధాన్యం డబ్బులు అందిస్తున్నాం. పెద్దపల్లి జిల్లాలో సన్న రకం వడ్లకు బోనస్ కింద ఇప్పటి వరకు 8,46,00,000 రూపాయలు చెల్లించడం జరిగిందని అదనపు కలెక్టర్ డి వేణు తెలిపారు. శనివారం అదనపు కలెక్టర్ డి వేణు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోలుపై పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి వేణు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో 329 ధాన్యం కొనుగోలు ప్రతిపాదించి 320 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, ఇప్పటి వరకు 268 కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు ప్రారంభమైందని ఆయన అన్నారు. రామగుండం, మంతిని మొదలగు ప్రాంతాలలో కోతలు ఆలస్యంగా జరుగుతాయని, అక్కడ మినహా ప్రతి చోట ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైందని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ జిల్లాలో ఇప్పటి వరకు 12,829 మంది రైతుల నుంచి 189,15,00,000 రూపాయల విలువ గల 81,537.94 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం వడ్లు, 31,701 సన్న రకం వడ్లు, 49,836 కొనుగోలు చేసి ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేశామని, రైతులకు 80% మేర అనగా 151,20,00,000 రూపాయలు ధాన్యం డబ్బులు వారి ఖాతాలలో జమ చేశామని తెలిపారు. సన్న రకం ధాన్యం క్వింటాల్ ధాన్యానికి ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ప్రకటించిందని, జిల్లాలో ఇప్పటి వరకు 4,051 మంది రైతులకు 15,34,00,000 రూపాయలు బోనస్ ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేశామని, ఇప్పటి వరకు 8,46,00,000 బోనస్ రైతులకు చెల్లించిందని అన్నారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇమీడియట్ గా 48 అవర్స్ మన వివిధ సెంటర్స్ నుంచి మన దగ్గర ఉన్న ఐకేబీ సెంటర్స్ కానీ ప్యాడీ ఎక్విప్మెంట్స్ మన ప్యాక్స్ కానీ మన హాకా 2 ఉన్నాయి. ప్యాక్స్ వచ్చి 243, 81 మాత్రం మన ఐకేబీ సెంటర్స్ ఉన్నాయి. మొత్తం మన 329 సపోర్ట్ చేస్తే మన ఇప్పుడు ప్రస్తుతం 268 ప్యాడీ ఎక్విప్మెంట్స్ పర్చేజ్ చేస్తుంది. 320 ఓపెన్ చేయడం లేదు. గవర్నమెంట్ సన్న రకం ప్యాడీకి మాత్రం క్వింటాల్కి మనం బోనస్ ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా మనం 8,46,00,000 పేమెంట్ చేయడం లేదు. 15 కోట్లు మనం డిఎస్ఓ ఆఫీస్ నుంచి ట్యాబ్ ఎంట్రీ పుష్ చేయడం జరిగింది. టోటల్ ప్యాడీ కూడా మనం సన్న రకం వచ్చి కోర్స్ వెరైటీ దగ్గర మీకు తెలుసు మన జిల్లాలో మొత్తం గ్రేడ్ ఏ మొత్తం 31,701 కొనడం జరిగింది. ఫైన్ వెరైటీ 49,836 మనం మెట్రిక్ టన్స్ కొనడం జరిగింది. మొత్తం టోటల్ వచ్చి 81,537.940 మొత్తం మనం ప్యాడీ పూర్తి చేయడం అనేది. పేమెంట్ కూడా మనం ఇమీడియట్గా మనం సెంటర్స్ వారిగా మన కలెక్టర్ సార్ రోజు మాకు గౌరవనీయ కలెక్టర్ గారు రోజు మాకు స్పెషల్ ఆఫీసర్స్ మండల్కి 2 వేసింది. ఇది 2 మండల్స్కి ఒక స్పెషల్ ఆఫీసర్ వేసింది. ఏడీ అగ్రికల్చర్స్ని మంత్రిని కానీ పెద్దపల్లి కానీ డిపిఎం వేయడం జరిగింది. అడిషనల్ డిఆర్డిఓ ఏమన్నది డిఆర్డిఎన్ ఏమన్నది వేయడం జరిగింది. కాబట్టి అందరినీ కూడా డిఏఓ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా స్పెషల్ ఆఫీసర్ ఏమన్నది వివిధ మండల్స్కి స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ప్యాడీ పెక్యూర్ సెంటర్ ఆజ్మాయిష్ చేయడం జరుగుతుంది. అండ్ సెంటర్ తిరిగి వాళ్ళ యొక్క బాధలు కానీ మాకు ఇంకోటి కూడా మేము అక్కడ మినిమం ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం జీవో నెంబర్ 27 ప్రకారం 33 ఫైన్ వెరైటీస్ ఇవి ఒక ఫైన్ వెరైటీస్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ మొత్తం కంపల్సరీ వాళ్ళు సర్టిఫై చేయాలి. సర్టిఫై చేసినాక రైస్ మిల్లర్స్ దగ్గర పోయినాక ట్రక్ షీట్స్ వాళ్ళు ఇమీడియట్గా అన్లోడ్ చేసుకుని ఇమీడియట్గా ట్రక్ షీట్ ఓపీఎంఎస్ ఎనేబుల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇమీడియట్గా మా డిఎం ఆఫీస్ పుష్ చేయడం జరుగుతుంది. డిఎం ఆఫీస్లో రైతులకు ఫోన్ ద్వారా ఓటీపీ వస్తే ఆ ఓటీపీ వాళ్ళు కొట్టడంగానే వాళ్ళకి ఇమీడియట్గా డబ్బులు కూడా పడుతుంది. కాబట్టి ఇక్కడ GMS-27 ప్రకారం గవర్నమెంట్ 33 వెరైటీలు మన ఆల్రెడీ ఓపీఎంఎస్ కూడా ఎనేబుల్ చేయడం జరుగుతుంది. బీపీటీ 1 ఆర్ఎన్ఆర్ ఇంకా అదర్స్ ఓపీఎంఎస్ కూడా చూపించడం జరుగుతుంది. ఎక్కడ కూడా మినిమం ఫెసిలిటీస్ అంటే ప్యాడీ పెక్యూర్ సెంటర్స్లో ప్యాడీ క్లీనర్స్ కానీ మాయిశ్చర్ మీటర్స్ కానీ హస్ స్ట్రీమర్స్ కానీ గ్రెయిన్ క్యాలిపర్స్ ఇప్పుడు మన జిల్లాకు 200 దాకా గ్రెయిన్ క్యాలిపర్స్ వస్తున్నాయి. హస్ స్ట్రీమర్స్ 334 రావడం జరిగింది. ప్రతి సెంటర్స్ ఏఎంఎన్సి అంటే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ద్వారా వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా గన్నీ బ్యాగ్స్ కూడా తేడా లేదు. మనకు సుమారు 1,000 గన్నీ బ్యాగ్స్ అవసరం ఉన్నది. ఇప్పటిదాకా మేము సెంటర్స్ 35 లక్షల గన్నీ బ్యాగ్స్ ఏమనేది ఇంకా మన దగ్గర గోదాంలో మాత్రం సుమారు 16 లక్షల దాకా మా దగ్గర ఉండడం జరిగింది. కాబట్టి ఎటువంటి మినిమం ఫెసిలిటీస్ అంటే డ్రింకింగ్ వాటర్ కానీ ఓఆర్సీ ప్యాకెట్స్ కానీ
రైతులు కూర్చుంటే అక్కడ వచ్చిన వాళ్ళకు టార్పాలిన్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి గవర్నమెంట్ ఏంటి ఇన్స్ట్రక్షన్ క్లియర్ చేయడం జరుగుతుంది. బోనస్ కూడా 48 అవర్స్లో రైతులకు జమ అవుతున్నది. కాబట్టి ఇప్పటిదాకా మన జిల్లాకు 15,27,00,000 మనం ట్యాబ్ ఎంట్రీ కృషి చేయడం జరిగింది. అందులో 8.46 లక్షలు పేమెంట్ చేయడం జరిగింది. కాబట్టి మన జిల్లాలో ఇప్పటి వరకు 268 మంది సెంటర్స్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతుంది. ఇంకా మంత్రికి ఇంకా వస్తున్నది, ప్యాడీ వస్తున్నది. సుమారు మన 3,443 ఉన్నది. కాబట్టి మన దగ్గర 3 లక్షలు వస్తుందని కూడా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ అంచనా ప్రకారం చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా, రైతులకు ఇబ్బంది లేకుండా, ఎటువంటి కూడా ప్రాబ్లమ్స్ రాకుండా మేము చూడడం జరుగుతుంది. ఇక్కడ కూడా గన్నీ బ్యాగ్స్ కానీ, ప్యాడీ క్లీనర్స్ కానీ, హస్క్రీమర్స్ కానీ, క్యాలిపర్స్ సన్న రకం కానీ వాళ్ళు ఏఓ సర్టిఫై చేయగానే అక్కడ రైస్ మిల్లర్స్ కూడా అక్నాలెడ్జ్మెంట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము రైతే రాజ్యం అని గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. వాస్తవంగా రైతులకు కనీసం మద్దతు ధర కంపల్సరీ గ్రేడ్ ఏ మాత్రం 23-20 ప్లస్ బోనస్ 500 ఇస్తున్నాం. సన్న రకానికి, దొడ్డు రకానికి మాత్రం 2300 ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేము ఎవరికి కూడా రైతులకు ఇబ్బంది లేకుండా, తావు ఇవ్వకుండా కూడా మేము అన్నిటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.